శాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధపడింది. ఆమెపై అనేక ఆరోపణలు రావడంతో గతేడాది జూలైలో ప్రభుత్వం సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. శాంతి గతంలో పనిచేసిన విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల్లో శాంతిపై వచ్చిన ఫిర్యాదులపైన దేవాదాయ శాఖ కమిషనర్ నివేదికలు ఇచ్చారు. ఆమె ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారని తమ రిపోర్టుల్లో పొందుపరిచారు. ఎలాంటి సిఫారసులు లేకుండానే ఆలయ భూముల్ని ఇష్టానుసారం లీజులకు ఇచ్చారని తమ నివేదికల ద్వారా తెలియజేశారు అధికారులు. సర్వీస్ రికార్డుల్లో శాంతి భర్త పేరు మదన్ మోహన్గా ఉంది. 2020లో తాను సుభాష్ అనే లాయర్ని పెళ్లాడనని ఆమె స్వయంగా విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. విశాఖ అపోలో ఆసుపత్రిలో ప్రసవ సమయంలో పెట్టిన మెటర్నిటీ లీవ్ అప్లికేషన్లో భర్త పేరు మదన్ మోహన్గానే ఆమె రాశారు. దీనిపై మదన్ మోహన్ ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉన్న సమయంలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చిందని, దానికి కారకులు ఎవరో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. నాటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై అప్పట్లో శాంతి భర్త మదన్ మోహన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో ఆమెను గతేడాది జూలై 2వ తేదీన సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. శాంతిపై వచ్చిన ఆరోపణలు నిజమని రుజువు కావడంతో ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం తప్పనిసరి రిటైర్మెంట్ ఎందుకు చేయకూడదో చెప్పాలంటూ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందుకు 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలన్న ఆదేశాలు సైతం జారీ చేశారు.